హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా. ఇదైతే నా ఈవినింగ్ బ్లాగ్ అనమాట. అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను లాస్ట్ టైం చెప్పినా కదా, మేము మా ఇంటి వెనుక పాలు అయితే తెచ్చుకుంటాము, బర్రెపాలు. వాళ్ళు ఇట్లా కూరగాయల చెట్లు అన్నీ వేసిరని చూపించి ఉండే కదా లాస్ట్ టైం వీడియోలో. సో అవైతే మొత్తం ఖాతాకు వచ్చినాయి అనమాట మంచిగా. ఇక ఓనర్ని అడిగేసి మేమైతే తెంపుకుంటున్నాం అనమాట, అమౌంట్ కొంచెం ఇచ్చి. సో ఇక్కడైతే నేను గోకరకాయ చెట్టు చూడడము ఫస్ట్ టైమే, అవి తెంపడం కూడా ఫస్ట్ టైమే. అది నేను తెంపుతున్న పద్ధతి కూడా కరెక్టో లేదో నాకైతే తెలియదు, కానీ తెంపుతున్నాను. అసలు అంటే వాళ్ళు కొంచెం ఇట్లా పురుగు కనబడుతున్నాయి కదా మీకు ఆకులు, అట్లా వచ్చిందని చెప్పి యాక్చువల్లీ ఇవి అమ్మడానికే పెట్టిర్రంట. బట్ ఇట్లా వచ్చేసరికి వాళ్ళు ఇంక వదిలేసిర్రు. ఇంకా మేము అమౌంట్ ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకుంటారు అన్నది డౌటే. ఇంకా మీకు నచ్చినవి తీసుకొని పోండి అన్నుండే అతనైతే. మా ఆయన ఫ్రెండ్ అనమాట, క్రికెట్ ఆడుకుంటారు వాళ్ళు కలిసి. ఇక అట్లా అని చెప్పి అడిగితే తీసుకోమన్నారు. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ మా ఆయన వంకాయలు మొత్తం తెంపుతున్నాడు అనమాట. చెట్టుకున్నాయి అన్నీ మంచిగానే ఉంటాయి తెలుసా. అట్లా ఏమో అంటారుగా వీటిని, కవర్ ఇది. టమాటాలు, గోకర చెట్టు. నేనైతే గోకర చెట్టు చూడడం ఫస్ట్ టైం. ఇక మంచిగానే గోకరకాయలు చూపించి ఇక్కడ తెంపడం ఇంకా చాలా ఒక్కడి వరకు ఉన్నాయి తెంపుతామని. ఇక్కడ సొరకాయ కూడా ఉంది. కవర్ పట్టు వచ్చి మనకి దొరికాయి. లేదు సొరకాయ, ఆర్గానిక్ వెజిటేబుల్స్ దొరికినాయి ఈరోజు మనకి. మొత్తం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది నీకు. అదే పాపం మీ ఓనర్ పెట్టుకుండు మంచిగా, కానీ కొద్దిగా పురుగు రాగానే వదిలేసిండు. ఇప్పుడు ఇవి కూడా మేము అమౌంట్ ఇచ్చే తీసుకుంటున్నాం. ఇది తెలిసిన వాళ్ళు కదా, ఇప్పుడు వాళ్ళకి యూజ్ కాదు, ఎవరో ఒకరికి యూజ్ అవుతున్నాయి కదా. అటు పక్క ఇంకా అదంతా పాలకూర, ఇంకేమో ఉంది అక్కడ. ఇంకా నెక్స్ట్ అయితే ఇక మా ఆయన మిరపకాయలు తెంపిండు అనమాట. అవి కూడా బాగానే వెళ్ళినాయి, 1/2 కిలో వరకు. చెమటలు వచ్చేసినాయి మాకైతే, మొత్తం సంచి వెళ్ళినాయి కూరగాయలు అన్నీ కూడా. మా ఆయన బెండకాయలు తెంపుతున్నాం. వెళ్ళినాయి ఏమన్నా. సో ఇంకా ఫస్ట్ చూపించిన ఎల్లో పూలది కూడా అది ఒక రకంగా పెద్దగా ఉంది చెట్టు. మరి అది సన్ఫ్లవర్కి సంబంధించిందా అని అనిపించింది నాకైతే. సో ఇక ఇవన్నమాట మేము అన్నీ తెంపినవి కూరగాయలు. సొరకాయ కూడా కొంచెం అట్లా లేతగా ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగానే తెంపినాము, వదిలేస్తే ఇంకా ముద్రైపోతుంది అని చెప్పేసి. సో ఇవన్నమాట. ఇక ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో నచ్చిన వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.